మూసీ బాధితులకే అండగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? మొన్న గాంధీ సరోవర్కి సంబంధించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేసిండు. మీరు ఏడుస్తూ ఉంటే నాకు నవ్వొస్తూ ఉంది, నాకు ఆనందంగా ఉందంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎట్లా చూస్తారు అదంతా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో. పేదోడు ఇల్లు గూడు కట్టుకుంటే ఓరలేని సైకో. అటు హైడ్రా అని చెప్పి అటువైపు కూడా ఏది వరంగల్ నుంచి పాలమూరు నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళని ఇల్లు కూడా కొట్టిండు. ఇక లాస్ట్కి ఈ కరకట్ట కట్టిన వాళ్ళ కుటుంబాలు ఇక్కడ నిలబడి ఈ గ్రామంలో వాళ్ళు బతకడానికి వస్తే ఇప్పుడు మాట్లాడుతుంది గాంధీ విగ్రహం పెడుతుండ. ఎవరు గాంధీ? ఇది గాంధీల పార్టీయా? దొంగ గాంధీల పార్టీ ఇది, దోసుకునే పార్టీ ఇది, పేదోళ్ళ పార్టీ ఇది, పేదోళ్ళు ఇల్లు కూడా కొట్టే పార్టీ. ఇన్ని సంవత్సరాలు లేని అభ్యంతరం ఇక్కడ గులగొట్టి విగ్రహం పెడితే ఏమొస్తుంది? అనుమల రేవంత్ రెడ్డి నీ అన్న ఇల్లు ఉంది కదా దుర్గం చెరువు కాడ, అక్కడ మేము మంచి కేబుల్ బ్రిడ్జి కట్టాం, అక్కడ ఐటీ సెక్టర్ ఉంటుంది, ఆడబెట్టి విగ్రహం అందంగా ఉంటుంది. మీ అన్న ఇల్లు కూడా కొట్టి ఎఫ్టీఏలో ఉన్న మీ అన్న ఇల్లు కూడా కొట్టి ఆడబెట్టు. ఎఫ్టీఏలో లేదు, బఫర్ జోన్లో లేదు, కరకట్ట బయట ఉంది, మునిగేది కాదు. కానీ హైదరాబాద్లో మరి కొద్ది రోజుల్లో ఇళ్ళన్నీ కూలిపోతాయంటే మాకు దుఃఖం అనిపిస్తుంది అన్న. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడంటారు. వాళ్ళకి రేపు బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి ఇల్లు కూడా లేకుండా చేస్తుంది అన్న అసమర్థుడు అనుమల రేవంత్ రెడ్డి. నయా ఇట్ల లెక్క ప్రవర్తిస్తుండు. దుఃఖపడుతురు అన్న, ఏడుస్తుర్రు. జీవితకాలం మొత్తం కానీ కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా కొడితే ఎవరైనా ఆగుతారా? ఇప్పుడు నువ్వు అన్నం పెట్టకపోయినా పర్లేదన్నా, నువ్వు పథకాలు ఇవ్వడం పర్లేదు, ఇంట్లో ఉన్న బయట వేయాల్సిన అవసరం ఏముంది? అడిగిరా నిన్ను? గాంధీ అడిగిందా? ఇది గాంధీల పార్టీ, దొంగ గాంధీల పార్టీ అన్న. గాంధీలే కాదు ఇల్లు దోసుకునే దొంగ గాంధీలు అన్న. గాంధీ పేరు చెప్పుకొని బతుకుతున్నా దద్దమ్మ నీ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరన్నా నీ రాష్ట్ర ముఖ్యమంత్రి? వాడు అన్న సొంత అన్న తిరుపతి రెడ్డి గారు ఇల్లు ఆడుందన్న, ఎఫ్టీఏలో ఉందని నోటీస్ అతికిస్తే ఇంతవరకు గులగొట్టలేదు. నీ అన్న ఇంటికాడి మొదలుపెట్టి అనుమల రేవంత్ రెడ్డి పేదోడు ఇల్లు కాడికి రా. ఎవరిని దోషి పెడతావు? భీమవరం ఉన్న నీ అల్లుడికి దోషి పెడతావు ఈ కూలగొట్టి? ఎవరికి కావాలి పెద్ద పెద్ద బిల్డింగులు? ఎవరికి కావాలి గాంధీ విగ్రహాలు? ఎవడు అడిగిన నిన్ను? సొమ్ములు అడగలే, నగలగలే, నువ్వు ఇస్తానా? 6 గ్యారెంటీలు అడగట్లే. మా ఇల్లు మాకు కావాలని అడుగుతుర్రు. మేము వచ్చి మాట్లాడడానికి వచ్చి మేము చూస్తే వాళ్ళ దుఃఖాన్ని చూస్తే మేము దుఃఖపడాల్సి వస్తుందన్నా. ఏమైంది? అనుమల రేవంత్ రెడ్డికి ఓటేసిన పాపానికి శాపమై కాటేస్తుంది వీళ్ళని. వెయ్యి రూపాయలు వేసుకొని గాంధీ కుటుంబానికి ఇవ్వాలంటూ కూడా మరి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 27 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 860 మంది రైతులు చచ్చిపోయారు. ఆయనకు అవసరం లేదు. 27 నెలల కాలంలో 170 మంది విద్యార్థులు చచ్చిపోయారు. విద్యాశాఖ మంత్రి కూడా ఈ దద్దమ్మ పరిపాలనలో అవసరం లేదు. 170 మంది ఆటో కార్మికులు చచ్చిపోయారు 27 నెలల కాలంలో. అవసరం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. కానీ రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు. కానీ రాహుల్ గాంధీ మాత్రం 1000 కోట్లు ఎవడి సొమ్మని పెడతారు మీరు? ఏడ దోషి పెడతావు? దద్దమ్మ ఈ రాష్ట్రంలో మా రైతు బంధు రాక, కాలువ నీళ్ళు రాక, కరెంటు రాక ఇలా ఎండిపోతున్న పొలాల కాడ ఉరి పెట్టుకుని చచ్చిపోతున్న మా అన్నదాతల పక్షాన్ని అడుగుతాం. మాకి 1000 కోట్లు మా పైసలు 3 సార్లు రైతు బంధు పైసలు 27,000 కోట్లు పంది కొక్కు లెక్క తిన్నారు ఈ ముఖ్యమంత్రులు. మా పైసలు మాకేని మేము అడుగుతున్నాం. ఇవన్నీ వదిలేసి 5,000 కోట్లతో విగ్రహం పెడతా, నీ బంధ పెడతా, నీ నాశనం అయిపోతా అంటే నాశనంగా నీకు బుద్ధి అనిపిస్తుందా? నీకు జ్ఞానం ఉందా? బాబు కోసం బందర్ రోడ్ వేస్తాడు ఫ్యూచర్ సిటీ నుంచి, అల్లుడు కోసం టోల్ గేట్ ఎత్తేస్తాడు. ఇది ఎవరి కోసం చేస్తున్నావు? మా పైసలు ఇప్పుడు మార్చి నెల అయిందా రైతుల పక్షాన్ని అడుగుతున్నాం. ఇలా రైతులమే అడుగుతున్నాం అన్న. ఊరు తిరిగి బిచ్చవాడకు అన్నం పెట్టే అన్నదాతలు అడుక్కునే పరిస్థితి వచ్చింది. వీళ్ళ ఇళ్ళకేమైందన్న? కష్టపడి కట్టుకున్న ఇల్లులు కదా అన్న. ఇది గాంధీ పార్టీ, దొంగ గాంధీలు అన్న ఇల్లు, దోసుకొని దొంగ గాంధీలు ఇల్లు. మధు పార్క్కి సంబంధించి 7 ఎకరాలు ఉన్నాయి. 7 ఎకరాలకి 7 ఎకరాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నది కూడా కొట్టి ఇల్లు కట్టించే దద్దం ఎందుకన్నా? లేనోడికి కట్టి ఇల్లు, ఉన్న ఇల్లు కూడగొట్టి నువ్వు కట్టించేది ఎక్కడిది? కమ్మలు అట్లా కూడగొట్టావు, మళ్ళీ ఇల్లు ఇస్తా అంటున్నావు. అసలు కూడగొట్టమన్నది నీ ఎవడు? ఉన్నది ఉంచు, లేనోడికి కట్టి అన్న. నేను అదే అంటున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే చెప్తున్నా. ఉన్నది కూలగొట్టడం అలవాటు, అందుకే కాళేశ్వరాన్ని కూలగొట్టిన దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కూలగొట్టిండు అది కాళేశ్వరం. ఇట్లా ఇప్పుడు పేద ఇల్లు కూలగొడుతుండు. మీకు కనబడట్లేదా? సాక్ష్యం అవసరమా? కేసీఆర్ అనే వ్యక్తి కట్టడం నేర్పిస్తే ఈ రేవంత్ రెడ్డి కూలగొట్టడం నేర్పించిండు, కూలగొట్టడం చూపించిండు. నయా ఇట్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఏమైనా పథకాలు ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? స్కూటీలు ఇచ్చినవా? ఆడపిల్లలు ఇలా రాష్ట్రంలో రక్షణ ఉందా? మా తాత పోలీస్ పడేలు, మా నాన్న పోలీస్ పడేలు, నేను పోలీస్ పడేలు అని చెప్పి లాస్ట్కు పోలీస్ పడేలు కానీ ఎత్తు సరిపోలేక హోంమంత్రి పదవి తీసుకొని
వీళ్ళ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్న రాక్షసుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఇదంతా ఎందుకు కొలగొడుతుంది అనుకుంటా ఉన్నారు మీరు? గతంలోనేమో మూసీ సుందరీకరణ పేరుతోనేమో బీఆర్ఎస్ పార్టీ అంత చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడేమో మూసీ సుందరీకరణ పేరుతో వీళ్ళేమో కూలగొడతారు. ఇది ఎందుకు ఇట్లా? ఇది పేదల పార్టీ కాదన్న. రేవంత్ రెడ్డి అని రాబంధు పిప్పి చేయడానికి వచ్చిన పార్టీ అన్న. రేవంత్ రెడ్డికి ఏం తెలుసా అన్న? కట్టడం తెలుసా? ఎవరో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరబడ్డట్టు వాళ్ళ మామ జయపాల్ రెడ్డి ఇంట్లో జొరబడ్డ ఈ దద్దమ్మకి ఏం తెలుసు ఇటుక కట్టడం? కూలగొడితే ఆడ ఈడ కూలగొడితే పైసలు వసూలు చేసినట్టు ఇలా కూలగొడతా అంటే ఒప్పుకోమంటే ఒప్పుకోము. పేదల పక్షం కొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. పేదల కోసం కొట్లాడుతాం. ఏ ఇల్లు పోనీకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం అన్న.